హలో అండి. ఇది నా దగ్గర ఒకటి ప్లాస్టిక్ షాంపూ బాటిల్స్ ఉంటే వాటికి కొంచెం డెకరేటివ్‌గా చేద్దామన్నట్టుగా ఆహ్, రెడీ చేసుకుంటున్నాను ఇది. ఈ టిష్యూ పేపర్స్‌తో చేయడం ఇది. మామూలుగా మనం డైరెక్ట్ పెయింట్ ఏస్తే అది అంటే లాంగ్ లైఫ్ ఇవ్వదది. ఎక్కువ రోజులు రాదు. ఇప్పుడు ఇది మనం టిష్యూ పేపర్స్‌తో చేస్తే ఒక ఇయర్స్ వస్తదది. అసలు పాడవదు. నా దగ్గర అట్లా చేసినవి ఉన్నాయి. టిష్యూ పేపర్స్‌తో మనం చేస్తే గనక అది రఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కాబట్టి కింద పడ్డా అది ఏం పాడవదు. ఎన్ని రోజులైనా, ఎన్ని ఇయర్స్ అయినా వస్తదది. హ్మ్. ఇది టిష్యూ పేపర్స్‌నన్నిటిని ఇట్లా 2 లేయర్స్ మాదిరిగా అతికించేసినాను. గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆహ్, టిష్యూ పేపర్స్ 2 లేయర్స్ అతికించేసుకొని అది డ్రై అయిపోవాలి మొత్తము. ఇది సెకండ్ లేయర్ అతికిస్తున్నాను. ఆహ్, ఇట్లా 2 లేయర్స్ పెట్టేసుకున్నాక మళ్ళీ మనకి ఇష్టమున్న డిజైన్ వేసుకోవచ్చు దీనిపైన. మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ఏదన్నా ఫెవిక్రిల్ నేనైతే మోడలింగ్ దాంతో చేద్దామనుకున్నాను. అయితే కొంచెం డిఫరెంట్‌గా రావాలి అన్నట్టుగా నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే అవి పెట్టేసినాను. ఆల్రెడీ నా దగ్గర యూజ్ చేసినవి ఉన్నాయి. అవి దేనికో యూజ్ చేసినట్టున్నాను. పాతవుంటే అవే తీసేసి అతికించేసుకున్నాను. అతికించేసి గ్లూతోనే అతికించినాను ఇది. అతికించేసిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ ఇంకొక లేయర్ టిష్యూ పేపర్ కూడా వేస్తున్నాను మళ్ళీ. ఇది కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ ఒక సింగిల్ లేయర్ మాత్రమే వేసినాను ఈ టిష్యూ పేపర్. అవసరం అనుకుంటే 2 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఒక సింగిల్ లేయర్ వేసినాను. తర్వాత పీఓపీ ఉంటే నా దగ్గర ఆ పీఓపీలో కొంచెము గ్లూ ఒక 1 స్పూన్ మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను. మిగతా అంతా ఇట్లా థిక్‌గా రెడీ చేసుకున్నాను. ఫెవిక్రిల్ మౌల్డ్ అయితే నా దగ్గర కొంచెమే ఉంది. అందుకని ఇదే మౌల్డ్ నేను ఇంట్లో ఉన్న పౌడర్‌తో రెడీ చేసుకొని బాల్స్ మాదిరిగా చేసుకొని ఇట్లా డ్రాపింగ్ ఫ్రూట్స్ డ్రాప్ అవుతున్నట్టుగా అంటే గ్రేప్స్ అట్లా ఫ్రూట్స్ ఆ విధంగా మౌల్డ్ వచ్చేటట్టుగా చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసేసుకొని ఇవి డ్రై అయిపోయిన తర్వాత కూడా మనము అతికించుకోవచ్చు. వెట్ ఉన్నప్పుడు అవసరం లేదు. ఇది డ్రై అయిన తర్వాత గ్లూ అప్లై చేసుకుంటూ అవన్నీ బాల్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకుంటూ ఉండాలి. ఇట్లా పెడుతుంటే కింద పడుతున్నాయి. మళ్ళీ నేను కింద పెట్టేసి చేసినాను. మనం అంటే ఒక షేప్ మాదిరిగా తెచ్చుకొని అది కిందికి ఇట్లా డ్రాప్ అవుతున్నట్టుగా పెట్టడం అది. ఇదేమో ఫెవిక్రిల్ మౌల్డ్‌ది. ఇది రెడీ చేసుకొని ఇది లీవ్స్ మాదిరిగా కొంచెము ఇట్లా చేసుకున్నాను ఇది. ఇది మనకి ఇష్టమున్న షేప్‌లో ఇది చేసుకోవచ్చు. కొంచెం థిక్‌నెస్ తక్కువ ఉండేటట్టుగా చేసినాను నేను ఇది. కొంచెం కొంచెమే పెట్టేసి ఆకులు ఇట్లా పడుతున్నట్టుగా అట్లా పైనుంచి ఆకులు డ్రాప్ అవుతున్నట్టుగా నేను దానికి అప్లై చేసినాను. అది ఏ విధంగానైనా తీసుకోవచ్చు. మనం ఎక్కడైనా ఈ లీవ్స్ ఇట్లా మనం చేసుకుంటూ పోతూ ఉంటే తెలిసిపోతుంది అది ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ పెట్టాలి అని. ఇట్లా ఆకులు పైనుంచి పడుతున్నట్టుగా నేను ఊరికే అట్లా పెట్టేసినాను. తర్వాత కొన్ని ఇంకొంచెం మోడలింగ్ తోటి సైడ్స్ కూడా కొన్ని లీవ్స్ పెట్టుకున్నాను. ఐడియా ఉంటే మనకి ఎట్లన్నా చేసుకోవచ్చు. ఏ విధంగానన్నా చేసుకోవచ్చు. ఒక చిన్న ఇదే బాటిల్ ఇంకా కొంచెం పెద్దగా ఉండుంటే గనుక ఇంకా బాగొచ్చేది. ఇది చిన్న బాటిల్ అనేసి అంటే నేను ఇంక దానికి చేసుకోవచ్చు. కానీ నేను చేయలేదు. ఇంక పెద్ద బాటిల్ మాత్రంగా దానికి చేయలేదు. అతికించి వేరేది పెట్టేసి హోల్డర్ ఏదైనా పెట్టి చేయొచ్చు కానీ నేను చేయలే ఉన్నది. దీంతోనే అడ్జస్ట్ చేస్తూ చేసేసినాను. తర్వాత మనకి ఇష్టమైన కలర్స్ వేసేసుకోవచ్చు. నేను రెడ్ కలర్‌లో వైట్ అప్లై చేసి బ్యాక్‌గ్రౌండ్ మాత్రం నేను కంపల్సరీగా వైట్ ఏస్తాను. డైరెక్ట్ కలర్ ఏస్తే కొంచెం డార్క్ వచ్చి మనం అనుకున్న కలర్ రాకపోవచ్చు. అందుకని నేను ఎప్పుడైనా ఏదైనా ఏసినా కంపల్సరీ బ్యాక్ గ్రౌండ్ అంతా నేను వైట్ ఏసేసి వైట్ పైన మనకి ఇష్టమున్న కలర్ అప్లై చేస్తే అప్పుడు మనం ఇష్టం ఉన్నట్టుగా దాన్ని కలర్‌ని మార్చుకోవచ్చు. డార్క్ లేకుంటే వైట్ అట్లా. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌గా నేను అందులో కాపర్ కలర్ వేసినాను. మెటాలిక్ కాపర్ కలర్ అదే పింక్, రెడ్, వైట్ 3 కలర్స్ కలిపి బ్యాక్‌గ్రౌండ్ ఆ విధంగా కలర్ వచ్చేటట్టుగా చూసుకున్నాను. ఇది డబుల్ కోట్ అప్లై చేయాలి. అన్ని కలర్స్ ఏవైనా గానీ డబుల్ కోట్ చేసుకుంటేనే మనకి బాగుంటదది.
పైన కొంచెము వేరుగా ఇంకొంచెం హైట్ అన్నట్టుగా చేయాలన్నట్టుగా నేను అట్లా వదిలేయకుండా దాంట్లో ఈ ఇంట్లో బాల్స్ మాదిరిగా అవి ఉంటే అది అప్లై దానికి కూడా టిష్యూ పేపర్ పెట్టినాను. టిష్యూ పేపర్ పెట్టేసి ఇది అతికించేసి పెట్టినాను. ఎందుకంటే కిందంతా రఫ్ ఉంది కాబట్టి పైన బాల్ కూడా రఫ్గానే ఉండాలి అన్నట్టుగా అట్లా టిష్యూ పేపర్ అతికించి దానికి కలర్ వేసేసినాను. తర్వాత దీనికి 2 లేయర్స్ సేమ్ గ్లూలో వాటర్ యాడ్ చేసి 2 లేయర్స్ వేసినాను. తర్వాత వార్నిష్ వేసేసినాను. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. ఓకే, ఏ బాటిల్ ఉన్నా మనం ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.